सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम् ఋతూన్ యజ ఋతుపతీన్ ఆర్తనాన్ ఉతహాయనాన్ సమాహ సంవత్సరాన్ మాసాన్ భూతస్య పతయే యజే. దేవతలే యజ్ఞం చేశారు, అంచేత మాకు నెలలన్నా గౌరవమే, సంవత్సరం అంటే గౌరవమే. సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయనము రెండూ మాకు గౌరవమే. అంటే లేదండి ఈ ఆయనంలో చేయరు, ఆయనంలో చేస్తుంటారు శుభకార్యాలు, శూన్యమాసం అంటారు. దీని అర్థం అది కాదు, అపవిత్రమని కాదు. ఆ సమయం లోపల కొన్ని కర్మానుష్ఠానాలు చేయడానికి వీల్లేదు, కొన్ని కర్మలు అనుష్ఠించడానికి తగిన వనరులు సమకూర్చుకోవాలి. అది అర్థం అక్కడ. ఎలాగంటే విస్తట్లో పదార్థాలు పెడుతుంటే వచ్చి రాగానే ప్రతి పదార్థం తింటూ కూర్చుంటావా? లేదు కదా. విస్తర లోపల వడ్డించాల్సినవి వడ్డించిన తర్వాత వాటిని చూచి ఏ ఏ ద్రవ్యాలను చూసుకుంటే నోటి లోపల లాలాజలము, ఉదరణ లోపల జఠరసము ఇవన్నీ ఉత్పత్తి అవుతూ ఉండగా తింటే ఆనందం వేరు. అలాగే ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ రావాలి. అందుకని క్రియాశూన్యమాసము అంటే దక్షిణాయనం ఉత్తరాయణము. ఋతువులున్నాయి, మాసములున్నాయి, పక్షములున్నాయి. ఇవన్నీ కూడా కళా కాష్ట ముహూర్త ఇవన్నీ కూడా భగవంతుడి స్వరూపములే. దేవతలే యజ్ఞం చేశారన్న చోట ఒక విశేషం ఏమిటంటే యజ్ఞం చేసేటప్పుడు 3 గుణాలు అవసరమే. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఏమిటవి? దేవతలే యజ్ఞం చేశారట. మరి సత్వగుణం ఏదయ్యా? వసంత ఋతువు. రజోగుణం ఏది అంటే గ్రీష్మ ఋతువు. తమోగుణం ఏది? శరదృతువు. అలాగే వీటితోటి యజ్ఞము చేశారు దేవతలే. దేవాహ యజ్ఞమతన్వత వసంతో ఆసీత్ ఆజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ హవి. యత్ పురుషేణ హవిషా యజ్ఞమతన్వత దేవాహ వసంతో ఆసీద్ ఆజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ హవి అని చెప్పి దేవతల సంకల్పము లేదా చతుర్ముఖుని యొక్క సంకల్పము లేదు భగవంతుని సంకల్పము. అది సంకల్పం వల్ల మానసిక యజ్ఞం జరిగితే మనకి కంటికి కనిపిస్తున్న ద్రవ్యములన్నీ లేని కారణం చేత ఆ ఉన్న స్థితి కాస్త వాటితోటే ద్రవ్యములుగా మానసికముగా తయారు చేసుకున్నాం, వచ్చాయి, ఆవిష్కరించాయని చెప్పి అక్కడ ఆజ్యము కావాలి, యుద్ధము కావాలి, హవిస్సు కావాలి. 3 ఋతువులు కూడా అలా మారాయి అని చెప్పిన తరువాత మరి యజ్ఞం చేయడానికి వేదిక కావాలి. వేదిక చుట్టూ పరిధులు ఏర్పరచాలి. ఏర్పరిచిన సమిధలు ఉంటాయి కదా, ప్రతిదానికి కొంత లెక్క ఉంటుంది. అంటే ఇన్ని సమిధలు కావాలి అని చెప్పి మరి ఎలాగా అయ్యిందాకా ఉండి యజ్ఞములో బలి పశువు కూడా అవసరమే. ఆధునికులు కంగారు పడకండి. బలి పశువు అంటే అర్థము చంపడమనే అర్థాన్ని పెట్టుకున్నాం మనం. లేదండి, యజ్ఞములో ఆ బలి పశువులని వధించే యజ్ఞాలు ఉన్నాయి, ఆ పశు రూపంలో ఉండే ఆకృతి చేసి సమర్పించేవి ఉన్నాయి, పశువులని కట్టివేసి యజ్ఞమైన తరువాత ఈ పశువులని వదిలిపెట్టే ప్రక్రియ ఉంది. ఇదేమీ తెలియక ఇతర దేశాల వాళ్ళ సంస్కృతి పట్టుకునేవాళ్ళు యజ్ఞాలు చేస్తూ బలి పశువుని వధించేవారట, బలి ఇచ్చేవారట. అసలు బలి శబ్దానికి అర్థం వేరే ఉంది. ఇది ఇక్కడ చెప్తున్నారు 7వ రుక్కులో పురుష సూక్తంలో సప్తాస్యాసన్ పరిదయ త్రిసప్త సమిధకృతా దేవా యజ్ఞం తన్వానా అబద్ధం పురుషం పశుం. సాధారణార్థం తీస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ సూక్తం చూడండి. సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధకృతా దేవా యజ్ఞం తన్వానా అబద్ధం పురుషం పశుం. పదక్రమం ఏమిటంటే అస్య పరిధయ సప్త ఆసన్. ఇక్కడ పరిధులు 7 అయ్యాయి. అస్య త్రిసప్త సమిధ కృతా 3 ఏళ్ళు 21 సమిధలు కూడా చేయబడ్డాయి. దేవా యత్ యజ్ఞం తన్వానా పురుషం అబద్ధన్. ఆయన దేవతలంతా ఏది యజ్ఞం చేశారో, దేవతలంటే దేవతలు కావచ్చును, ఇంద్రియాలు ఎవరైతే చేస్తున్నారో పురుషం అబద్ధన్, పురుషుణ్ణే యజ్ఞపశువుగా బంధించారు. అంటే ఒక్కసారి అర్థం చూసుకుందాం. అస్య పరిధయ, ఈ యజ్ఞం కోసము అస్య అన్న చోట
ప్రత్యేకించి నిర్దేశించి చూపిస్తున్నారు. ఇదిగో చూడండి అని చెప్పడం అన్నమాట. ఈ యజ్ఞానికి పరిధయ, అగ్నివేదిక చుట్టూ ఉంచే పరిధులు. పరిధి అంటే చుట్టూ రక్షణ కవచంలా ఉంచే వాటిని పరిధి అంటారు. అగ్నివేదిక చుట్టూ ఉండే ఆవరణ. ఇవి సప్త ఆసన్, ఇవి 7 పరిధులు అయ్యాయిట. అస్య సమిధ త్రిసప్త సమిధ కృత. ఈ యజ్ఞం కోసం సమిధలు కావాలి కదా, అవి 21గా సిద్ధపరిచారు. దేవతలు లేదా ఇంద్రియాలు యత్ యజ్ఞం తన్వానా, ఎప్పుడైతే యజ్ఞం చేద్దామనుకున్నారో, యజ్ఞము చేస్తున్నారో, పురుషం పశుం అబద్ధన్, పురుషుణ్ణి అంటే చతుర్ముఖ బ్రహ్మని పశుం యజ్ఞ పశువుగా అబద్ధన్ బంధించారు, బంధించబడింది అని అంటున్నారు ఇక్కడ. అంటే వేదంలో యజ్ఞము చేయడానికి పద్ధతి ఏమిటన్నారో అదంతా కూడా విస్తరించడానికి యజుర్వేదంలో ఆయా యజ్ఞాలు ఆ పద్ధతిలో బోళ్ళని సూక్తాల్లో చెప్పారు. వేదేషు పౌరుషం సూక్తం అన్న చోట పురుష సూక్తంలో గుళికా రూపంలో, సూక్ష్మ రూపంలో అందిస్తున్నారు. ఏమిటది? యజ్ఞవేదికకి ఎప్పుడు కూడా పరిధులు కావాలి. ఒక ఆయన అడిగాడు, ఏమండి సకల ప్రపంచము కూడా పవిత్రమైనదే, భగవంతుడు సృష్టించిందే కదా, అలాంటప్పుడు ఒకతోటి గుడి కట్టి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడికే వచ్చి దండం పెట్టండి, అవసరం ఉందా? ఎక్కడ పెడితే అక్కడ భగవంతుడు ఉంటాడు కదా. చాలా బాగా చెప్పావు నాయన. నిజమే, మొత్తము సకల ప్రపంచము వేదిక భగవంతుని సంబంధమైనదే. కానీ ఆరాధన చెయ్యడానికి ఇది అవమాయ, కొంత కొలుచుకోవాలి. ఇగో ఈ ప్రాంతంలో నేను ఆరాధన చేస్తాను అని చెప్పి కొలుచుకుని అక్కడ ఉండే రాళ్ళు ముళ్ళు ఇవన్నీ తీసేసి దాని వేదిక ఎత్తుగా నిలబెట్టి, వేదిక ఎగుడు దిగుళ్ళు లేకుండా ఉండాలి. ఎగుడు దిగుళ్ళు ఉన్న వేదిక ఉన్నట్టయితే రాక్షసులు ఉంటారు అక్కడ. అంచేత సమానముగా ఉంచి అది గట్టిగా ఉండడానికి రాళ్ళు వేసి కట్టాలి. అలా గట్టిగా చేసి పెట్టి చెయ్యాలి. అప్పుడు కొంత ఆవరణ కల్పించుకోవాలి. ఇది పద్ధతి. అప్పుడు భగవదారాధన. అంచేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పెద్దలు ఇలా చేశారట అని తర్వాతి తరాల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ప్రాచీన కాలంలో అంటే ఒక 50 ఏళ్ల కిందట ఎక్కడైనా ఏదైనా ఊళ్ళో యజ్ఞము జరిగినా, ఉపన్యాసాలు జరిగినా, శుభకార్యాలు జరిగినా, దేవాలయాల విశేషాలు జరిగినా ఆ పందిళ్ళు, ఆ ప్రాంతము, యజ్ఞవేదికలు సుమారు 2-3 నెలల పాటు అలాగే ఉంచేవారు. దేనికి? ఆ కార్యక్రమానికి రాని వాళ్ళు ఎవళ్ళైనా ఉన్నట్టయితే తరువాత యాదృచ్ఛికంగా ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ యజ్ఞము చేశారట, ఇక్కడ బ్రహ్మోత్సవములు అయ్యాయిట, ఇక్కడ ఫలానా అయ్యాయిట అంటూ ఆనందపడి నమస్కరించుకుని ఆ పుణ్యాన్ని పొందేవారు వాళ్ళు. అందుకోసం అని చెప్పి ఇలాగ కొలుచుకోవాలని శాస్త్రము. అంచేత ఇక్కడ యజ్ఞవేదికకి పరిధులు ఉంచారు, పరిధులు ఏర్పరిచారు, సరిహద్దులు. ఎన్ని? పరిధీయంత ఇది పరిధయ. వేదం చెప్తుంది అంతటా వ్యాపించి ఉండేవి, వ్యాపించి రక్షణ కలిగించేవి అవి. ఇక్కడ అగ్నులు ఉంటూ ఉంటాయి. ఆవహనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులకి. ఇవి దాన్ని అన్వాపచన అగ్ని అని కూడా అంటారు. ఈ అగ్నులు 3టికి కూడా చుట్టూ పొడుగాటి పుల్లలు ఉంచుతారు. ఈ 3 కదా పెట్టామన్నారు, కాదు 7 పరిధులు పెట్టాలి, 7 పుల్లలు పెట్టాలి. శతపథ బ్రాహ్మణంలో ఇది ఎందుకు అన్నది చెప్తారు. ఏమిటి ఆ పద్ధతి కూడా చెప్పడం జరుగుతుంది. పురుష